విజయదశమి శుభాకాంక్షలు అందరికి. ఈ రోజు మంచి రోజు కాబట్టి మా అల్లుడైతే హార్వెస్టర్ డెలివరీ అయితే ఈ రోజు జరుగుతుంది. పొద్దునే స్నానం చేసుకుని అయితే హార్వెస్టర్ షోరూమ్ కి అయితే వెళ్ళిపోయాం అనమాట. కొత్తగా వచ్చిన లెజెండరీ సిరీస్ అయితే ఒక 2 years తను డ్రైవర్ గా చేసి తర్వాత సొంతంగా అయితే ఒక హార్వెస్టర్ అయితే తీసుకున్నాడు. చాలా సంతోషమైన విషయం ఇది. మెల్లిమెల్లిగా తను కూడా ఒక బిజినెస్ లో అయితే పార్ట్ అయిపోయాడనమాట. తను సొంతంగా తీసుకోవాలనేది తన కోరిక అయితే ఈ రోజు నెరవేరింది. షోరూమ్ లో పూజా కార్యక్రమం అయిపోయాక డైరెక్ట్ గా మేమైతే బండి తీసుకొని ఏడుపాయల దుర్గమ్మ దేవి దగ్గరికి పూజ చేపించుకోవడానికి అయితే బయలుదేరిపోయాం. మా మెదక్ జిల్లాలో ఎవరు బండి కొన్నా మనం ఏడుపాయల వనదుర్గ దేవి దగ్గర పూజ చేయించుకోకపోతే అసలు మంచి జరగదనేదే నమ్మకం అనమాట. అందుకే అక్కడికి వెళ్ళి డైరెక్ట్ అయితే పూజ చేయించుకున్నాం. రీసెంట్ గా కురిసిన వర్షంతో చాలా వరద అయితే వెళ్తుందన్నమాట. గుడి మొత్తం మునిగిపోయింది. గుడి బయటనే మనకైతే పూజలు జరుగుతూ ఉన్నాయన్నమాట. చూస్తున్నారుగా ఈ గుడి అయితే మొత్తం మునిగిపోయింది అనమాట. చాలా ఫ్లోటింగ్ అయితే వస్తుంది. అదే డైరెక్ట్ గా షోరూమ్ కి అయితే వెళ్ళి మన బండి రిపేర్ అయితే చిన్న చిన్న వాటిని ఒక్కసారి అయితే చూసుకున్నాం. చిన్న చిన్న రిపేర్లు ఏమన్నా ఉంటే వాటిని అయితే మనము సరిగా ఇప్పుడే చూసుకోవాలి, లేదంటే ఫీల్డ్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనమైతే ఈ రోజు మొత్తం చూసుకొని ఇంకో 2 రోజులు అయితే ఫీల్డ్ లోకి బయలుదేరి మన బండి సీట్ చిరిగిపోతే కొత్తదైతే వేసుకున్నాం.